హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, కేజ్రీవాల్ గారిపై ఉన్న ఒక కేసును కొట్టేశారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సార్. సో ఆయన రిలీఫ్ దొరికేసింది అని కూడా అంటున్నారు. అంటే మరి చాలా మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. అదేనా కాదు, అసలు ఏ కేసు కొట్టేశారు సార్? చాలామంది ఏంటంటే కేజ్రీవాల్కి పెద్ద రిలీఫ్, కేజ్రీవాల్ కేసు కొట్టేసిన కోర్టు అని వస్తున్నాయి వార్తలు. నిజానికి అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంత ఈజీగా కొట్టారు. సో ఈ కేసు వేరే కేసు. ఇదేంటంటే 2017 గోవా ఎన్నికలు. ఎందుకంటే ఇప్పుడు ఆప్ అనేది ఒకప్పుడు అది ఢిల్లీలో కంటెస్ట్ చేయడానికి ఏర్పడిన పార్టీ, కానీ మెల్లమెల్లగా వాళ్ళు నార్త్ ఇండియాలో కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. పంజాబ్లో గవర్నమెంట్ కూడా ఫామ్ చేయగలిగారు, గుజరాత్లో కూడా ఒక 13% ఓట్లని సంపాదించుకోగలిగారు, గోవాలో కూడా 2022లో 2 సీట్లు వచ్చాయి ఆప్కి. సో 2017లో పెట్టిన కేసు ఇది. 2017లో ఈయన గోవాలో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య ఏంటంటే, మీకు బీజేపీ డబ్బులు ఇస్తే తీసుకోండి, కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం ఆపుకేయండి అని ఆయన అప్పీల్ చేశాడు. దానికోసం ఆయన్ని ఇలా ఓటర్స్ని ప్రలోభానికి గురి చేస్తున్నాడు ఈయన అని చెప్పి బీజేపీ వాళ్ళు ఈయన మీద కేసు పెట్టారు. కేసు పెడితే అక్కడ మపుసా కోర్టు అని ఉంది గోవాలో, మ్యాజిస్ట్రేటు ఇతనికి సమ్మన్స్ ఇష్యూ చేసి కోర్టులో వచ్చి హాజరుగమ్మని ప్రత్యేకంగా చేశాడు అన్నమాట. అంటే ఈయన మీద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటారు, ఆ చట్టం కింద కేసులు పెట్టారు. అట్లాగే ఐపీసీ 171B 171E ఈ సెక్షన్ల కింద కూడా ఆయన కేసులు పెట్టారు. అంటే పబ్లిక్ని ప్రలోభ పెడుతున్నాడు అనేది. అంటే ఈ మోడల్ కోడ్ ఏదైతే ఉందో ఎలక్షన్ది, దాన్ని తను బ్రేక్ చేశాడు అనేది ప్రధానంగా ఈయన మీద ఉన్న అలిగేషన్ అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఆ కేసు 2017లో పెట్టారు. 18లో ఛార్జ్షీట్ కూడా అయింది. ఈ జడ్జి ఈ మ్యాజిస్ట్రేట్ చేశారు. దీని మీద వీళ్ళు హైకోర్టుకి, బాంబే హైకోర్టుకి అప్పీల్ చేశారు. ఇప్పుడు బాంబే హైకోర్టుకు సంబంధించిన ఒక బెంచ్ గోవాలో ఉంది. ఆ బెంచ్కి సంబంధించిన ఒక తీర్పు ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, ఈ కేసుని ఎఫ్ఐఆర్తో సహా మొత్తం కొట్టేశారు. అంటే ఈ కేసుని డీల్ చేసినప్పుడు వీళ్ళు లీగల్గా ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాం అనేది జడ్జెస్ చెప్పారు. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుందా, లేదు ఇంతటితో ఆగిపోతుంది అనేది కూడా చూడాలి. ఏదేమైనా కేజ్రీవాల్కి ఈ కేసులో రిలీఫ్ దొరికిందని చెప్పచ్చు. రెండోది ఏంటంటే, ఇలాగ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా చెప్పని రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు? ఇక్కడ బాగా డబ్బులు పంచుతున్నారు, మీరు తీసుకోండి, మాకు ఓటేయండి అని అందరూ చెప్పారుగా. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడుగా ఆ మధ్య, తీసుకోండి, మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, మాకు జనసేనకి వేయండి అని ఆయన చెప్పలేదా? జగన్ చెప్పలేదా? సో చంద్రబాబు, అందరూ చెప్పేవాళ్ళే ఇది. ప్రతిపక్ష పార్టీలు బాగా డబ్బులు ఇస్తున్నాయి, అవి తీసుకోండి, మాకేయండి అని చెప్తున్నారు. కానీ వీళ్ళు కూడా ఇవాళ పంచని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ పంచేవాళ్లే, కాకపోతే ఎక్కువ తక్కువ డిగ్రీస్ తేడా ఉంది తప్ప పంచేవాళ్లే ఉన్నారు. సో ఆ రకంగా కేజ్రీవాల్ మీద పెట్టిన కేసులు కూడా నిజానికి ఇది కావాలనే అరెస్ట్ చేయడానికి పెట్టినట్టుంది తప్ప ఇదేం లేదు. మామూలుగా ఏంటంటే, ఎలక్షన్ కమిషన్కి ప్రతి పార్టీ మీద ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, రోజుకి 100 నుంచి 200 కంప్లైంట్స్ వెళ్తున్నాయి పార్టీలు. సో వాళ్ళు చాలా కంప్లైంట్ని వాళ్ళు పైకి పంపించేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది ఎలాగో. సో ఇదేంటంటే, అన్ని కంప్లైంట్స్ని కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ అందరికి ఉంటుంది, కానీ అదేమవుతుందంటే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదో ఒక కంప్లైంట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ రకంగా ఇది కూడా జరిగింది. అయితే కేజ్రీవాల్ అసలు కేసు ఏదైతే ఉందో దాంట్లో అయితే ఊరట ఇప్పుడిప్పుడు దొరకదు ఆయనకి. ఖచ్చితంగా ఆయన జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ మీద కూడా విమర్శలు మెల్లగా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన సీఎంగా రిజైన్ చేసి వేరే వాళ్ళని పెడితే కానీ ఢిల్లీ పరిపాలన అనేది సజావుగా సాగదు. అది చేయకుండా ఆయన ఇంకా సీఎంగా ఉండడం కరెక్ట్ కాదు. అంటే లీగల్గా సీఎంగా ఉండడం కరెక్టే, లీగల్గా ఆయన్ని అడ్డుకునే ఇది ఏమీ లేదు, ఏ చట్టము లేదు. జైలుకి వెళ్ళినాక
సీఎంగా ఉండొద్దని చెప్పే చట్టం ఏది లేదు. ఒకటి ఏంటంటే ఆయనకి 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే మాత్రం ఆయన అసెంబ్లీలో పోటీ చేయడానికి అనర్హుడు. పడలేదు, ఇంకా జైలు శిక్ష పడలేదు. ఓన్లీ దాన్ని ఏమంటారు, మన రిమాండ్ ప్రిజనర్గా ఉన్నాడు. రిమాండ్ ప్రిజనర్గా ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉండొద్దని చెప్పడానికి ఏమీ లేదు. కానీ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడంటే లీగల్గా ఉంది కాబట్టి నేనే సీఎం అని చెప్తున్నాడు. కానీ ఇది ప్రాక్టికల్గా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాలు చేయాలంటే అనేక మందిని కలవాలి, మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, సెక్రటరీలు ఉంటారు, మంత్రివర్గంతో కలవడం ఉంటుంది, అనేక ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది. అవేవి జైల్లో చేసే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు కోర్టులో కూడా జైలు నుంచి ఈయన ఆపరేట్ అవుతాడని కూడా చెప్పలేదు. దానికి ఒక కారణం ఏంటంటే ఆయన బెయిల్ మీద ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి బెయిల్ ఏమన్నా రిజెక్ట్ చేసినాక ఆయన రిజైన్ చేస్తాడా, లేకపోతే ప్రత్యేక పర్మిషన్ ఏమన్నా అడిగి ఆయన ఇల్లునే జైల్లాగా మార్చి, చంద్రబాబు కూడా అడిగాడు కదా, నా సపరేట్ జైల్ని పెట్టండి, ఇంట్లో ఇల్లునే జైలుగా పెట్టమని అడిగారు. అది కోర్టులు ఇవ్వలేదు. జనరల్గా అట్లాంటివి ఎక్స్ట్రాడినరీ కండిషన్లు ఇస్తాయి. ఈ మధ్య కూడా మన వరవరావు కూడా అలాంటిదే జరిగింది. ముంబైలో వాళ్ళ ఇల్లే జైల్లాగా ఏర్పాటు చేశారు వాళ్ళు. సో అట్లా కొన్ని చోట్ల జరుగుతాయి. అదేదో కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప మామూలుగా జరగదు. మరి కేజ్రీవాల్కి అలాంటి ఫెసిలిటీ ఏమన్నా ఇస్తారా? ఈ కేసులు ఇవ్వడం కూడా కష్టం. ఎందుకంటే ఇది ఈడీ కేసు, ఫైనాన్షియల్ ఎకనామిక్ క్రైమ్స్లో చాలా రెగరస్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఎకనామిక్ క్రైమ్స్ అనేది ఏంటంటే ప్రజలు మన మీద ఉంచిన విశ్వాసాన్ని, వీళ్ళ మీద ఉంచిన విశ్వాసాన్ని వీళ్ళు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు దాన్ని. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది చాలా పెద్ద క్రైము కాబట్టి దాంట్లో ఎటువంటి వెసులుబాటు ఉండొద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు వచ్చింది. సో ఆ రకంగా ఈయన కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకే వస్తుంది. ఇది కూడా ఈడీ అండ్ సిబిఐ రెండు కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. సో ఇలాంటి కేసులో ఈయనకి బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఇప్పుడు. దానికి క్విడ్ ప్రోకో ఒక పాలసీలో వాళ్ళకి మేలు చేయడం కోసం ఆ పార్టీ ఫండ్ తీసుకుని, నిజానికి ఆ పాలసీ ఇప్పుడు లేదు, అది తీసేశారు. బట్ అప్పుడు ఉన్నది కాబట్టి వాళ్ళకి పార్టీ ఫండ్ 100 కోట్లు ఆయనకి చేరింది. దానికోసం వీళ్ళు క్విడ్ ప్రోకో అంటే మేలు చేయడం అనేది జరిగింది అనేది ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఈ బాండ్స్ వచ్చిన తర్వాత ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఫండ్స్ వచ్చాయి. ఇందులో 47% పైన బీజేపీకి ఉంటే, అంటే దాదాపు 6,000 కోట్లు బీజేపీ ఫండ్ ఉంటే, నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ వచ్చి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ, వాళ్ళకు కూడా 1400 క్రోర్స్ ఎంతో వచ్చాయి. దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్, దాని తర్వాత మన వైసీపీ, ఇలాగా అన్ని పార్టీలకు కూడా ఫండ్స్ వచ్చాయి. సో ఈ ఫండ్ ఇచ్చిన వాళ్ళందరూ ఊరికే ఇవ్వరు కదా. ఎందుకు ఒక పొలిటికల్ పార్టీకి ఒక కంపెనీ ఫండ్ ఇస్తుంది, ఆ కంపెనీకి ఆ పొలిటికల్ పార్టీ నుంచి ఫేవర్ కానీ, లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ అనేక బ్రీచెస్ ఉంటాయి, అనేక చోట్ల చట్ట ఉల్లంఘనలు ఉంటాయి, దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి కానీ చేస్తారు. ప్రతిపక్షాలకు ఎందుకు ఇస్తారంటే ఈ కంపెనీలో ఉండే అరాచకాల మీద వాళ్ళు ఉద్యమాలు చేయకుండా వాళ్ళకి కూడా ఇస్తారు. మామూలుగా ఏం జరుగుతుంటుందంటే ఈ కుంభకోణం కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే, జనరల్గా ఇలాంటి కుంభకోణం జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు, రేపొద్దున ఎందుకన్నా మంచిదని. అందుకని కంపెనీస్ ఏం చేస్తాయంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి అధికారంలో లేని వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇస్తారు. ఎందుకంటే రేపు వాళ్ళు మన మీదకి రాకుండా ఉంటారు, లేదా వాళ్ళు రేపు అధికారంలోకి రావచ్చు అని చెప్పి ముందు జాగ్రత్తగా చూస్తాం. మామూలుగా బిజినెస్ పీపుల్కి ఇవన్నీ అలవాటు అనమాట. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి కూడా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున వీళ్ళు అధికారంలోకి రావచ్చు, లేదా వీళ్ళు మనకి సంబంధించిన ఏమైనా ఉద్యమాలు చేయొచ్చు అనేది ఉంటుంది. అందుకని మనం చూసుకున్నప్పుడు ఏదన్నా జరిగినప్పుడు, ఇప్పుడు అదాని జరిగింది, సడన్గా కొన్ని చోట్ల ఉద్యమాలు వచ్చాయి, మళ్ళీ సడన్గా ఆగిపోతాయి. అవి ఎందుకు ఆగిపోతాయంటే దాని వెనక ఇట్లాంటివి జరుగుతాయి, డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఆపేస్తారు అన్నమాట. నేను చాలాసార్లు చూశాను, పొలిటికల్ పార్టీలు బంద్కి కూడా పిలిపిస్తుంటారు. ఏదైనా జరిగినప్పుడు పిలిపించేసినాక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకు సైలెంట్ అయిపోయారా అంటే విషయం అదనమాట. అందుకే బంద్కి పిలిపివ్వడం ఎందుకంటే నీ మీద ప్రెజర్ తేవడం, నన్ను నువ్వు చూసుకోకపోతే నేను ఉద్యమాలు చేస్తాను. సో వాడు వచ్చి చూసుకొని
చూడండి ఇంకా ఇది చేస్తే ఇంకా ఆగిపోతుంటాయి అన్నమాట. సో ఇది సక్రమంగా చేయకపోవడం వల్లే వీళ్ళందరూ ఇరుక్కున్నారు అన్నది వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.